Hello my dear teachers, welcome to Handbook Academy. My dear teachers, ఈ క్లాస్లో మనము రాంబస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. రాంబస్ని తెలుగులో సమచతుర్భుజము అంటారు. సమచతుర్భుజము అంటే 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమచతుర్భుజం అంటారంటే. ఇక్కడ చూడండి, ఏబీ లెంత్ కావచ్చు, మరియు బీసీ లెంత్, సిడి లెంత్, డిఏ లెంత్, ఇదంతా కూడా 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. దీన్నే సమచతుర్భుజము అంటారంటే. సో రాంబస్, ఈ సమచతుర్భుజంలో ఉన్నటువంటి ఏసీ మరియు బీడీలను కర్ణాలు అని చెప్తాం. దీన్నే ఇంగ్లీష్లో డయాగోనల్స్ అంటారండి. డయాగోనల్స్ అంటాం, తెలుగులో కర్ణాలు అని చెప్తారండి. కర్ణాలు ఏసీ మరియు బీడీ కర్ణాలు, ఇవి రెండు కూడా ఏసీ మరియు బీడీలు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అవుతాయి, లంబాలు అవుతాయి. చూడండి, ఏసీ మరియు బీడీ లంబాలు అవుతాయి. అప్పుడు ఇక్కడ ఒక 90 డిగ్రీలకు ఏర్పడుతుంది సార్, 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. అయితే దాన్ని బేస్ చేసుకొని పైథాగరస్ త్రికాల ఆధారంగా ఒక బిట్ అడగడం జరిగింది సార్ గతంలో. ఏంటి సార్ అంటే, ఏసీ లెంత్ కనుక, ఏసీ లెంత్ డయాగనల్స్లో ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకు 8 సెంటీమీటర్స్ మరియు బీడీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయితే ఆ రాంబస్ యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం, జనరల్గా ఇప్పుడు ఈ భుజం పొడవు కావాలంటే కూడా మనకు ఫార్ములా ఉంది, కానీ వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి అంటే పైథాగరస్ త్రికాల ఆధారంగా చెప్పవచ్చు. ఏంటి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8, మరి అదేవిధంగా బీడీ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. అలా రెండు కూడా లంబాలు పర్పెండిక్యులర్ అయినప్పుడు ఇక్కడ ఏ నుంచి ఓ వరకు ఎంత దూరం ఉంటుందో ఓ నుంచి సికి కూడా అంతే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బి నుంచి ఓకి ఎంత దూరం ఉందో ఓ నుంచి డికి కూడా అంతే దూరం ఉంటుంది. అలాంటప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు ఇక్కడ ఏ నుంచి ఓ వరకు 4 అవుతుంది. ఓకేనా. మరి బీడీలో బి నుంచి డి వరకు 6 అయినప్పుడు బి నుంచి ఓ వరకు 3 అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్. దెన్ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడండి, ఏబిఓ లేదా ఏఓబి అనేటటువంటిది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది సార్ ఇక్కడ. ఓకేనా. ఏఓబి అనేటటువంటిది ఒక లంబకోణ త్రిభుజం అనేది ఫామ్ అయ్యింది. ఓకే, ఆ లంబకోణ త్రిభుజం ఆధారంగా పైథాగరస్ త్రికాల ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్ అంటే, ఇది కర్ణం అవుతుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నటువంటి భుజం కర్ణం అవుతుంది, హైపోతెనస్ అవుతుంది. అప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి మీ అందరికీ తెలుసు, ప్రైమరీ పైథాగరస్ ట్రిప్లెట్ దట్ ఈస్ 3, 4, 5 రెండు చిన్న భుజాలు 3, 5 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది 3, 4 అయినప్పుడు కర్ణం యొక్క పొడవు 5 అవుతుంది. ఎస్, దీని ఆధారంగా దీన్ని బేస్ చేసుకొని గత డిఎస్సిలో ఒక బిట్ అడగడం జరిగింది. ఓకే, సో మరి ఇలాంటి కాన్సెప్ట్ అన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేస్తూ మరి ఈ క్షేత్రమితిలో భాగంగా ఉన్నటువంటి రాంబస్కి సంబంధించి మరి 3 ఫార్ములాస్ మాట్లాడుకుంటాం. ఒకటి వైశాల్యము ఏ, మరి ఒకటి పెరిమీటరు, మరొకటి సైడ్ ఆఫ్ ది రాంబస్, స్మాల్ ఏ, సైడ్ ఆఫ్ ది రాంబస్, వీటి గురించి మాట్లాడతాం. ఇలా ఏకి సూత్రం ఏంటి, ఏరియాకి సూత్రం ఏంటి అంటే ½ ఇంటూ D1 ఇంటూ D2. ఈ D1 D2లో ఏం చెప్తామండి, కర్ణం పొడవు 1, కర్ణం పొడవు 2, D1 డయాగోనల్ 1, డయాగోనల్ 2, ఏసీ మరియు బీడీలు. ఓకేనా, రైట్. ఆ రెండింటి యొక్క లబ్ధము బై 2 కూడా చెప్పవచ్చు. D1 ఇంటూ D2/2గా కూడా రాసుకోవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని మీకు తెలుసు. ఎస్ఆర్ నో, అన్నీ కూడా ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ, ఆ చతుర్భుజంలో ఉన్నటువంటి ప్రతి భుజం యొక్క పొడవుల కొలతల మొత్తాన్ని ఆ చతుర్భుజం యొక్క చుట్టుకొలత చెప్తాం. రైట్. ఆ తర్వాత సైడ్ కావాలి. సైడ్ ఈక్వల్ టు ½ ఇంటూ √ఆఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. రైట్. ఇది ఒక సమచతుర్భుజం యొక్క సైడ్ను ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం మనకు ఏసీ అనేది D1, బీడీ అనేది D2. దీని ప్రకారం మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, D1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 8 అవుతుంది అండ్ D2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ½ ఇంటూ √ఆఫ్ D1 ఎంత 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. రైట్. సో ½ ఇంటూ ఇక్కడ 64 ప్లస్ 36 అండి. సో రూట్లో 64 ప్లస్ 36 అంటే 100. 100 మీన్స్ వర్గములో ఎంత 10 వస్తుంది. సో ½ ఇంటూ 10, సో 2 1 జా 2 5 జా, సో ఇది 5. ఇదేంది సైడ్ ఆఫ్ ది రాంబస్. సో ఇదంతా అవసరం లేదు, ఈ ఫార్ములాను అవసరాన్ని బట్టి మాత్రమే వాడుకోవాలి. దీని స్థానంలో నేనేం చెప్పాను,
పైథాగరస్ త్రికాల ఆధారంగా సులభంగా చెప్పవచ్చు. ఓకేనా? సో ఆ లెంత్ని బట్టి ఏదైతే మనకు D1 D2 ఇస్తున్నాడో దాంట్లో హాఫ్ అనేది ఇది అవుతుంది. అప్పుడు ఇది ఒక మనకు లంబకోణ త్రిభుజం అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని సైడ్ ఆఫ్ ది రాంబస్ చెప్పడం చాలా సులభం. ఒకటి చెప్పామంటే రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ఇంకోటి సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్ అంటే 4x Aగా కూడా మనకు పెరిమీటర్ని చెప్పవచ్చు. సో ఇది ఫార్ములాస్ బేస్డ్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ బేస్డ్ చూద్దామండి. చూడండి మై డియర్ టీచర్స్, ఇందులో భాగంగా ఫస్ట్ వన్, ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అమ్మ. కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు కాగల సమచతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొమన్నాడు. వైశాల్యం. సో జనరల్గా ½ × D1 × D2 ఓకే ఫార్ములా. బట్ నేనేం చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు ఈ రెండింటి లబ్ధములో సగం, ఆ రెండింటి లబ్ధములో సగం ఫార్ములాను మీరు రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డైరెక్ట్ 10 × 8.5/2 8.2/2. సో ఈ రెండింటి లబ్ధంలో సగం అంతే కదా. ఆ రెండింటి లబ్ధంలో సగం 5 2 1 2 5 సింపుల్. సో 5తో ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, 5 4 5 2 10 ఓకేనా, అండ్ క్యారీ 1 అండ్ 5 8 40 + 1 41 ఒక డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టేస్తాం. 41 చదరపు సెంటీమీటర్లు యువర్ ఆన్సర్. ఓకేనా? సో మళ్ళీ ఇదంతా రాసుకుంటూ పోతే ఓకే ఫార్ములా బేస్ కూడా చేస్తాం, కానీ రాయకుండానే ఫార్ములాను ఉపయోగిస్తున్నాం అంతే అక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాను సార్ అంటే, ఒక రాంబస్ యొక్క 2 కర్ణాలు వరుసగా 10,5 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? సింపుల్గా ఈ రెండింటి లబ్ధంలో సగం కదా, జాగ్రత్త వినండి. ఆ రెండింటి లబ్ధంలో సగం సింపుల్. ఇది హాఫ్ చేసేసుకోండి, 5 5 25 సెంటీమీటర్ స్క్వేర్ యువర్ ఆన్సర్. చూడండి ఇంతకుముందు ఫార్ములాను ఉపయోగించి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాం. ప్రీవియస్ ప్రాబ్లంలో ఫార్ములా లేకుండా చూసాం. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ దగ్గర ఎప్పుడైనా సరే రాంబస్ యొక్క వైశాల్యము D1 × D2/2 లేదా ½ × D1 D2 ఓకే. ఆ రెండింటి లబ్ధములో సగం మనం ఎలా అలవాటు చేసుకుంటే అలా చేయొచ్చు సార్ ప్రాబ్లమ్ని. ఆ క్వశ్చన్లోనే ఉంది వెళ్ళి D1 ఇచ్చాడు D2 ఇచ్చాడు, దాంట్లో ½ చేసుకొని రిమైనింగ్ మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాంబస్ యొక్క వైశాల్యము 100 చదరపు సెంటీమీటర్లు, దానిలో ఒక కర్ణం 25 సెంటీమీటర్లు అయితే రెండో కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్ వరకు మనకు D1 D2లు ఇస్తే మనం వారిని వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు సార్ అంటే చదరపు ఇక్కడ ఇచ్చాడు, డైరెక్ట్గా టోటల్ వైశాల్యం ఇచ్చాడు. చూడండి ఒకసారి, ½ × D1 × D2 మనకున్నటువంటి 2 చరరాశులు వేరియబుల్స్ అన్ని D1 D2. ఇక్కడ 100 సెంటీమీటర్ స్క్వేర్ అని ఉంది, 100 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ½ × D1 ఎంతమ్మా, D1 ఎంత మనకు 25, D1 25 అమ్మా, D1 25 × అండ్ ఇక్కడ D2 కావాలి 100 సెంటీమీటర్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. సింప్లికేషన్ 25 1 25 4 అయిపోయిందా. ఈ 2 అనేది డివిజబుల్లో ఉంది కాబట్టి ఇది అక్కడ పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో 2 × 4 8. సో D2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సార్ సో ఇంకా అసలు ఫార్ములా లేకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మై డియర్ టీచర్స్, ఏరియా వచ్చేసి మనకు 100 అన్నాడమ్మా, 100 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. అందులో ఒకటి D1 ఈజ్ ఈక్వల్ టు 25 అయితే D2 ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి అంతేనా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు D1/D2 వీటి లబ్ధం ఏదైతే ఉందో D1/D2/2 D1 D2/2 కదా, వాటి లబ్ధంలో సగం అనేది ఏరియా, వాటి లబ్ధంలో సగమే ఏరియా. అలాంటప్పుడు ఈ 2 అటువైపు పోతే ఏమవుతుంది, D1 D2 ఈజ్ ఈక్వల్ టు 2A అవుతుంది. అంటే వాటి ఇలా బిట్టు కూడా అడగొచ్చు తల్లి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 కర్ణాల లబ్ధం అనేది దాని వైశాల్యానికి రెట్టింపు అంటాడు సార్ స్టేట్మెంట్లో. 2 కర్ణాల లబ్ధం ఏదైతే ఒక రాంబస్లోని 2 కర్ణాల లబ్ధం దాని వైశాల్యానికి రెట్టింపు అంటాడు. కరెక్టే స్టేట్మెంట్. చూడండి ఇటు అక్కడ పోతే ఇంటూ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏరియాను నేను డబుల్ చేసుకుంటే 200 చేసుకుంటే ఇచ్చినటువంటి దాంట్లో D2 తెలీదు, D1 25 అయినప్పుడు 25 1 25 8 కదా. సో డైరెక్ట్లీ D2 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది కదా సార్. ఇక్కడ కూడా ఓకే, ఇలా కూడా ఆలోచిస్తే కూడా ఓకే. మీకు ఏది సబబ్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అమ్మా. ఒక రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అయితే దాని భుజం మరియు చుట్టుకొలతలను కనుగొనము అన్నాడు సార్. సేమ్ టు నేను ఇందాక మీకు మాట్లాడాను మై డియర్ టీచర్స్.
చూడండి జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక మనకు రాంబస్. ఓకే, ఈ రాంబస్లో నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఇది ఒక కర్ణము, ఓకేనా, ఇది ఒక కర్ణము అండ్ ఇది ఒక కర్ణం అంటే రైట్, ఇది ఒక కర్ణం. సో ఈ రెండు కర్ణాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి 6 అంట, ఇంకోటి 8 అంట. చూడండి, ఇది 6 అనుకుందాం, ఇక్కడ బి నుంచి డి వరకు 6 అనుకుందాం, ఏసీ అనేది 8 అనుకుందాం. సేమ్ బిట్ను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఇదేమో 8 టోటల్గా, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 8. ఓకేనా, 8. ఇప్పుడు ఏం చేయాలి, ఈ భుజం పొడవు తెలిస్తే చుట్టుకొలత కావాలి. భుజం పొడవు కావాలంటే మనకు ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ √ d1² ప్లస్ d2². ఓకేనా, ఇది భుజం పొడవు ఉన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు ½ ఇంటూ d1 ఎంత మనకు, d1 ఎంత అండి 6². సేమ్ ఇందాక చెప్పిందే 6² ప్లస్ 8². సో ½ ఇంటూ ఇది 36 ప్లస్ 64 100 అవుతుంది. దెన్ ½ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, 10లో ½ ఎంత సార్ అంటే 5. సో దీని భుజం పొడవు ఎంత 5. బట్ నేను ఇది అవసరం లేదని చెప్తున్నాను మీకు ఈ ఫార్ములా. ఇలాంటి కేసులో పైథాగరస్ త్రికాల పైన మీకు అవగాహన ఉంటే, నెంబర్ సిస్టంలో 8వ తరగతిలో భాగంగా వర్గాలు వర్గమూలాల చాప్టర్లో పైథాగరస్ ట్రిప్లెట్ సపరేట్ ఎక్సర్సైజ్ ఉంది, ఒక సబ్ హెడ్డింగ్ ఉంది, దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఇది అవసరం లేదు. చూడండి, ఈ లెంత్ ఎంత అవుతుంది సార్, ఇక్కడ ఈ లెంత్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 అన్నప్పుడు ఇక్కడ వరకు 3 అవుతుంది, ఇక్కడ వరకు 8 అయినప్పుడు ఓన్లీ దిస్ ఈ లెంత్ వరకు 4 అవుతుంది. చూడండి, అప్పుడు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది కదా, ఈ లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది కదా, 3, 4 అనేవి భుజాలు అయితే ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నటువంటి కర్ణం ఏమవుతుంది సార్ అంటే 5 అవుతుంది. సింపుల్. మరి అదేవిధంగా 5, 12, 13, ఓకేనా, 7, 24, 25 పైథాగరస్ త్రికాలు. సో 8, 15, 17 ఇవి పైథాగరస్ త్రికాలు అండి. దీన్ని ఆధారంగా చేసుకుని మనకు ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ సార్. ఓకేనా, రైట్ మై డియర్ టీచర్స్. ఆ తర్వాత ఓకే, దాని యొక్క ఏమన్నాడు, చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలత ఎంత అవుతుంది, 1 5 అయితే ఇంటూ 4 20 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 4 భుజాలు కాబట్టి ఇంటూ 4 చేసేసుకుంటే. నెక్స్ట్ రాంబస్ యొక్క భుజము 10 సెంటీమీటర్లు, దాని కర్ణము 12 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, కాస్త డెప్త్కి వెళ్తున్నాడు ఎగ్జామ్లో. ఓకే, ఇది మనకు రాంబస్ అండి. ఈ రాంబస్లో ఏమన్నాడు, ఒక భుజం వచ్చేసి 10 సెంటీమీటర్స్ అంటున్నాడు. కర్ణము ఒక కర్ణం అన్నాడు, ఏదైనా ఒక కర్ణం తీసుకోండి సార్ ఇక్కడ. ఓకే, రైట్. ఈ కర్ణం వచ్చేసి మనకు 12 సెంటీమీటర్లు. అయితే వైశాల్యం ఎంత, మనకు వైశాల్యానికి సూత్రం ఏంటి, d1 d2/2. మనకేం కావాలి, d1 d2/2 ఇది కావాలి కదా. రైట్, మనకు వైశాల్యం ఫైండ్ అవుట్ కావాలి అంటే ఖచ్చితంగా 2 కర్ణాలు కావాల్సిందే. మరి 2 కర్ణాలు అంటే ఒకటే కర్ణం ఉంది, మరి ఇంకో కర్ణం యొక్క పొడవు ఏమవుతుంది మనకు, ఇంకో కర్ణం యొక్క పొడవు మనకు తెలుసా, తెలీదు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, సేమ్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి పైథాగరస్ త్రికాల ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్ణము 12 అవుతున్నప్పుడు ఇక్కడ వరకు 6 అవుతుంది. ఎస్ ఆర్ నో మై డియర్ టీచర్స్, ఇక్కడ వరకు 6 అవుతుంది. ఓకే, ఇదంతా టోటల్గా 12, కానీ ఇక్కడ వరకే 6 అవుతుంది. అప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 10 అవుతుంది. కర్ణం అనేది 10, ఒక భుజం ఏమో 6 అయితే రెండో భుజం ఎంత అవుతుంది సార్, పైథాగరస్ త్రికాల ఆధారంగా ప్రైమరీ పైథాగరస్ ట్రిప్లెట్ 2 3 4 5 అయితే దాన్ని ఇంటూ చేసుకోగా వచ్చింది 6, 8, 10. 6, 8, 10. చూడండి, ఇది 6 అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా 8 అవుతుంది. సింపుల్. 6, 8, 10 ఈజ్ పైథాగరస్ ట్రిప్లెట్స్. ఇది మొత్తం కూడా ఒకటేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది 12 అయితే ఈ కర్ణం ఎంత అవుతుంది సార్ అంటే 16 అవుతుంది. ఆ కర్ణం ఎంత 16 అవుతుంది. దీని ఆధారంగా సో 12 × 16/2 చూడండి 8, 12 8 96 cm². ద ఏరియా ఆఫ్ గివెన్ రాంబస్ ఇస్ 96 cm². అది అండర్స్టూడ్ తల్లి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇచ్చింది ఏంటి, జనరల్గా 2 కర్ణాలు ఇస్తే సులభంగా చేస్తున్నాం, కానీ ఇక్కడ ఒక భుజం ఇచ్చాడు, ఒక కర్ణం ఇచ్చాడు. ఆ కర్ణంలో సగం ఇక్కడ వరకు తీసుకున్నాను. అందుకే నేను పైథాగరస్ త్రికాల పైన ఆధారంగా పడుతూ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సీలో ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి జామెట్రీ అండ్ మెన్సురేషన్లో భాగంగా అంటే
ఆ టాపిక్ అనేది ఇంకో టాపిక్కి కోలింక్ ఉంటుంది. సో ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే ఇప్పుడున్నటువంటి సబ్జెక్ట్ పైన మీకు గ్రిప్ వస్తుంది తల్లి. ఓకేనా? సో ఎనీవే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమచతుర్భుజపు యొక్క భుజం మరియు కర్ణాలు వరుసగా 13 సెంటీమీటర్లు. ఇక్కడ ఇది 4 కాదమ్మా, ఇది 24 సెంటీమీటర్స్. సో 24 సెంటీమీటర్స్ అయితే దాని వైశాల్యము ఎంత అంటున్నాడు సార్. చూడండి ఒకసారి, మళ్ళీ మీకు పటం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, ఇందులో ఒక భుజం వచ్చేసి మనకు 13 సెంటీమీటర్స్ అంట. అయితే అందులో ఉన్నటువంటి ఒక కర్ణం అనేటటువంటిది, ఈ కర్ణం ఎంత ఉంది? 24 ఉంది. కర్ణం ఒకటి 24, D1 = 24. సేమ్ బిట్ అమ్మ. ఇప్పుడు ఈ కర్ణం కావాలి మనకు. ఇప్పుడు ఈ D1 24 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇక్కడ వరకు, ఓకేనా, అక్కడ వరకు 12 అవుతుంది. 12, ఓకేనా. ఇప్పుడు ఇది D1 = 24, హాఫ్ అంతా 12. ఇది 12 అయింది, కర్ణం 13 అయింది. ఒకటి లంబకోణ త్రిభుజంలో ఒక భుజము కనుక మనకు 12 అవుతూ కర్ణము 13 అయినప్పుడు ఇంకో భుజం కొలత ఎంత అవుతుంది సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మా, 5 అవుతుంది. ఓకేనా. సో ఇది 5 ఉన్నప్పుడు ఇది కూడా 5 అవుతుంది. అంటే రెండవ కర్ణం ఎంత సార్ అంటే 10 సెంటీమీటర్లు. ఇప్పుడు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అంటే ఏమని చెప్పొచ్చు? 2 కర్ణాల లబ్ధంలో సగం. చూడండి, 2 1 జా 2 12 జా. ఆన్సర్ 120 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తల్లి. ఒక సమచతుర్భుజపు భుజం యొక్క వైశాల్యము 384 చదరపు సెంటీమీటర్లు. అయితే ఒక కర్ణం యొక్క పొడవు 32 సెంటీమీటర్లు అయితే రెండవ కర్ణం యొక్క పొడవు ఎంత అని అడిగాడంటే జాగ్రత్తగా గమనించండి. సేమ్ టు సేమ్ ఇందాక చెప్పినటువంటి D1 DTలో సగం అనేటటువంటిదే దాని వైశాల్యము. D1 DTలో సగమే దాని వైశాల్యము అన్నప్పుడు ఈ 2ని అక్కడ పంపిస్తే ఏమవుతుంది సార్? D1 D2 = D2 ఎంత? ఒక పొడవు ఇచ్చాడు అంటే D1 ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ D1 32 అయింది ఇక్కడ, ఇంటూ D2 బై 2 చేసుకుందాం, ఎందుకంటే సులభంగా క్యాన్సిల్ అవుతుంది కదా. సో 384. ఇప్పుడు చూడండి, 2 1 జా 2, 2 16 జా. మరి 16 1 జాలో 384 క్యాన్సిల్ అవుతుందా సార్ అంటే అవుతుంది. 16 1 జా 16, 16 2 జా 32, ఆడ 6 మిగిలింది, 6 4, 16 4 జా 64. సో D2 రెండవ కర్ణం ఎంత సార్ అంటే 24. రెండవ కర్ణం ఎంత సార్ అంటే 24 సెంటీమీటర్లు. అరే ఉండదు చూడమ్మా. సో దీంతో మనకు రాంబస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి పూర్తి చేసుకున్నాం. మరి ఆ తర్వాత చతురస్రానికి సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం.